ఉపాధ్యాయులకు నమస్కారం. పిల్లలు శుభోదయం. 6వ తరగతిలోని తెలుగు వాచకంలో ఉన్న మొదటి పాఠమైన అభినందన అనే పాఠాన్ని ఈరోజు మనం ఈ డిజిటల్ తరగతి ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలేమిటో గమనించండి. సాధించాల్సిన సామర్థ్యాలు: గేయ ప్రక్రియను తెలుసుకొని గేయాలను చదివి అర్థం చేసుకుంటారు. గేయాన్ని వినడం ద్వారా భావాన్ని గ్రహిస్తారు. చిత్రాల ఆధారంగా గేయాల్లోని కీలక పదాలను గ్రహించి గేయాన్ని చదవగలుగుతారు. కవి వివరాలను చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. మీరిప్పుడు ఈ చక్కని గేయాలను వినండి. జాతి నిర్మాతగా నీతికే నేతగా, జాతి నిర్మాతగా నీతికే నేతగా, విద్యలకు దాతగా విశ్వదార్శకునిగా, సేవలే అందించి శ్రేయస్సు కలిగించి అజ్ఞానమును త్రుంచి అభివృద్ధినందించు గురుదైవమా అభివందనం, మా అభివందనం, మా అభివందనం. సమాజం కోసం నిరంతరం తపన పడే వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని తెలిపే గీతాలు ఇవి అని గుర్తించారు కదా. మరొక వీడియోను చూడండి. దగ్గరికి వెళ్లిన ఓ పిల్లవాడు అకస్మాత్తుగా ఆ నీటిలో పడిపోయాడు. అది చూసిన మరో అబ్బాయి నీళ్లలో మునిగి తేలుతూ ప్రమాదంలో ఉన్న అతన్ని రక్షించడానికై ధైర్యం చేసి దూకాడు. వివిధ సందర్భాల్లో ఇలా ధైర్య సాహసాలు చూపి ఇతరులకు సహాయం చేసి రక్షించిన వారిని దేశం మొత్తం అభినందిస్తుందని తెలపడానికి రాష్ట్రపతి స్వయంగా అభినందనలు అందుకుంటారు. వీడియో గమనించారు కదా. ఎవరికైనా మేలు కలిగించే పనులు చేసిన వారిని అభినందించడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఈ చిత్రాన్ని పరిశీలించండి. చిత్రాన్ని గమనించారు కదా. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఊహించండి. పై బొమ్మలో ఏం జరుగుతుంది? విద్యార్థులు సైనిక దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీస్తున్నారు. పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? జై జవాన్, వీరులకు వందనం, సైనికులకు వందనం. జై జవాన్ అని ఎందుకంటున్నారు? సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి జై జవాన్ అని నినాదం చేస్తున్నారు. జవాన్ దేశానికి సేవ చేస్తాడు కదా. ఇతని వలె దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు? జవాన్ లాగే రైతు కూడా దేశ ప్రజల ఆకలిని తీరుస్తూ సేవ చేస్తున్నాడు. పిల్లలు, మీరు చక్కగా ఊహించి ఉంటారు సమాధానాల్ని. క్రమ పద్ధతిలో ర్యాలీగా వెళుతూ జై జవాన్, సైనికులకు వందనం అంటూ నినాదాలు చేస్తూ దేశం కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను, సేవలను ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా సైనికుల శ్రేయస్సు కొరకు నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా దేశం కోసం వెన్నుదన్నుగా నిలుస్తూ దేశాభివృద్ధిలో పాటుపడుతున్న ఎంతోమంది కర్షకులు, కార్మికులు, శ్రామికులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ఇలా ఎంతోమంది ఎన్నో రంగాల్లో దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఇలాంటి వారి మహోన్నత ఔన్నత్యం గురించి వారిని అభినందించడం మన బాధ్యత. కాబట్టి అభినందించడం గేయ రూపంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఈ అభినందన పాఠం ద్వారా చూద్దాం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ రైతుల, సైనికుల శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే
ఈ అభినందన పాఠం ఉద్దేశ్యం. గేయ రూపంలో ఉన్న ఈ పాఠాన్ని చదివే ముందు గేయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీకు గేయ ప్రక్రియ అంటే ఏమిటో తెలుసా? గేయ ప్రక్రియ, గేయం అనగా పాడగలిగేది అని అర్థం. గేయం మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయంలో పల్లవి, చరణాలు అని కూడా ఉంటాయి. పల్లవి మొదటి 2 వరుసల్లో లేదంటే 3 వరుసల్లో ఉంటుంది. ప్రతి చరణానికి ఒక మారు పల్లవి పాడుకునే పద్ధతి గేయంలో ఉంటుంది. గేయానికి చరణాలు 2 కానీ 3 కానీ అంతకు మించి కానీ ఉంటాయి. ఇప్పుడు మీరు విన్నారు కదా, గేయం మాత్రా ఛందస్సులో ఉంటుందని. ఈ మాత్రా ఛందస్సు గురించి, గురువు లఘువుల గురించి పై తరగతిలో మీరు తెలుసుకుంటారు. పిల్లలు, గేయ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ గేయాన్ని ఏ గ్రంథం నుండి తీసుకున్నారు, ఎవరు రచించారో తెలుసుకుందామా? స్వరభారతి అనే గేయ సంకలనం నుండి ఈ అభినందన అనే గేయాన్ని తీసుకున్నారు. స్వరభారతి గేయ సంకలనాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రచించారు. పిల్లలు, ఈ గేయాన్ని రచించిన శేషం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి ఇప్పుడు తెలుసుకుందామా? శేషం లక్ష్మీనారాయణాచార్య ఏప్రిల్ 15, 1947 సంవత్సరంలో జన్మించారు. వీరి సొంత గ్రామం కరీంనగర్ జిల్లాలోని నగునూర్. వీరి తల్లిదండ్రులు కనకమ్మ, నరసింహస్వామి. రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పద్య, గేయ, వచన కవితలను ఎన్నో రచించారు. టీవీ, రేడియోలలో వీరి రచనలు ప్రసారం అయ్యాయి. వీరి విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో వీరిది అందవేసిన చేయి. లలిత మనోహరమైన అంటే మృదువైనటువంటి భావాలు కలిగి చక్కని పదాలతో అర్థమయ్యే విధంగా ఈ గేయాలు ఉంటాయన్నమాట. దేశభక్తిని, దైవభక్తిని మేల్కొల్పే విధంగా ఉంటాయి. మే 17, 1998లో మరణించారు. పిల్లలు, శేషం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ చిత్రాలను చూసి గేయంలోని కీలక పదాలను ఊహించండి. పిల్లలు, మీరు ఈ చిత్రాలను చూసి చక్కగా ఊహించారని, కీలక పదాలను గుర్తించారని అనుకుంటున్నాను. మరొక్క మారు ఈ చిత్రాలను చూసి కీలక పదాలు చూడండి. నమస్కారం, వందనం. రైతు, పొలం దున్నుట. సైనికుడు, రైతు. బంగారం వంటి చక్కగా పండిన పంట. సైనికులు, పతాకం, దేశకీర్తి. రైతు, సైనికులు, వారికి వందనం. పిల్లలు, గేయంలోని కీలక పదాలను ఊహించారు కదా. ఈ పదాలు చిత్రాల ద్వారా రైతు, సైనికుల గురించి మీరు మీ సొంత మాటల్లో చెప్పగలరా? దేశానికి వెన్నుముక రైతు. కంటికి రెప్పలా కాపాడువాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి, మన దేశ 2వ ప్రధానమంత్రి,
జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిఫలింపజేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో అభినందన గేయంలో పాడుకుందాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు 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 అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదమ్ము కాగా, పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు 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 అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా, కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు 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 అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు 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 అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు 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 అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పిల్లలు, ఇప్పుడు ఈ గేయాన్ని భావానుగుణ వాక్యాలుగా చదువుకుందాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు, పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు, కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు వందనాలు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పిల్లలు, విన్నారుగా ఈ గేయాన్ని. లయను అనుసరిస్తూ సంగీత వాద్యంతో కూడిన ఈ గేయాన్ని మరోమారు చూడండి, వినండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే,
మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు వందనాలు 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 అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదమ్ము కాగా, పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు 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 అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు 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 అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు, ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు 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 అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు 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 అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. మా అభినందన చందనాలివే. పిల్లలు, ఈరోజు మనం చూసిన పాఠానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇవి మీ తరగతి గదిలో చేయండి. ఇవి చేయండి. గేయ ప్రక్రియ గురించి చెప్పండి. శ్రీ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి వివరించండి. అభినందన గేయాన్ని రాగయుక్తంగా పాడండి. పిల్లలు, ఇప్పటి వరకు అభినందన పాఠం ద్వారా గేయ ప్రక్రియ, శ్రీ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి కవి పరిచయం, ప్రవేశిక, గేయాన్ని ఎలా పాడాలో తెలుసుకున్నారు కదా. మరో డిజిటల్ తరగతి ద్వారా పాఠంలో ఉన్నట్టి పదజాల విశేషాంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం.